ఇన్ఫాక్ట్ మన పాపులేషన్ ఇంత ర్యాపిడ్గా గ్రో అవడానికి కారణం, చైనాని దారడానికి కారణం కూడా అదే. అంటే సుమారు ఒక్కొక్క కుటుంబంలో యావరేజ్గా 5 ఉండేవాళ్ళు, 5 మెంబర్స్. ఏంటి దానికి కారణాలంటే మనకి డేటా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక్కొక్కటి చదివితే జాగ్రత్తగా వినండి. లేదా దిగువ మధ్య తరగతి వ్యక్తి కాన్వెంట్ స్కూల్లో చదివించి వాళ్ళకి కావాల్సిన సినిమాలకు తీసుకెళ్లి పాప్కార్న్లు కొని పుస్తకాలని కో కరికులర్స్ అని వాళ్ళ పిల్లలు పెంచేసరికి అది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో మీరు చూస్తున్న మీకు తెలుసు నాకన్నా. ఇవాళంటే మళ్ళీ దానికి డీలిమిటేషన్ చేస్తున్నారు. ఇవాళ కూడా భారతదేశంలో మనం చూస్తే కూడా సౌత్ స్టేట్స్లో చాలా తక్కువ ఉంటాయి. ఏపీలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ అది 1.9, 1.8 ఆ చుట్టూ ఉంటుంది. నార్త్ స్టేట్స్లో మీరు బీహార్ వెళ్తే 3 ఉంది. ఇలాన్ మస్క్ గారు భారతదేశానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ ట్వీట్ వేశారు. జాగ్రత్తగా వినండి, ఇది నీకు నాకు అందరినీ ఎఫెక్ట్ చేసే విషయం ఇది. ఆయన రాస్తారైనా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం భారతదేశపు పాపులేషన్ ష్రింక్ అవ్వబోతుంది, మన బర్త్ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్ కింద పడిపోయింది. ఓవరాల్ గా భారతదేశానికి ఇవాళ పడిందేమో కానీ సిటీస్ లో అది ఎప్పుడో పడిపోయింది, వార్నింగ్ బెల్స్ రింగ్ అయ్యే సమయం అయింది అని చెప్పి ఆయన రాస్తున్నారు. Elon Musk has drawn attention to India's declining fertility rate after recent data showed that the country's total fertility rate, TFR, has fallen below the replacement level. ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఇదంతా మనం పక్కన పెడితే, ఆయన రాసిన దాంట్లో మ్యాటర్ మనం కాస్త చూద్దాం. మనం ఈ న్యూస్ మీరు ఇదివరకు వినుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బయటకు వచ్చి 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం అని కొత్త పథకాలు తెస్తుంటే అది ఎందుకు? అది నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. సరే, ఒకటి డీలిమిటేషన్ అదంతా ఒకటి ఉంది. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఓవరాల్ భారతదేశ డెమోగ్రఫిక్ మనం చూస్తే ఇలా రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా మన బర్త్ రేట్ పడిపోవడం మంచిది కాదు. పాపులేషన్ తగ్గుతుంది. అండ్ నాకు ఇక్కడ అర్థమవుతుంది మీ క్వశ్చన్. ఒక సగటు వ్యక్తి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవాళ మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా. అది 146 crores ఉన్నారు ఇవాళ. ఉద్యోగాలు సరిగ్గా లేవు, కరప్షన్ పెరిగిపోతుంది, ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, ఇది లేదు అది లేదు. ఇవాళ పాపులేషన్ వల్లే ఇది ఎంత జరుగుతుంది. పాపులేషన్ తగ్గితే మంచిదే కదా, మరి దానికి ఎందుకు వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారని డౌట్ మీకు వస్తే నేను చెప్తా, క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు జాగ్రత్తగా వినండి. దానికన్నా ముందు ఒకటే మాట, ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఎలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా మనందరికీ అర్థమయ్యే భాషలో ఒక రోజు 10 నిమిషాల్లో ఇంట్రెస్టింగ్గా ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు తెచ్చిపెట్టే పూచి నాది. మరి నేను చేస్తా, ఆ వీడియో మీ దాకా రావాలి కదా, దానికి మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎక్కడ ఆపాం అదే క్వశ్చన్ నుంచి మనం మొదలు పెడదాం. సింపుల్ లాజిక్తో నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారనుకోండి. మదర్, ఫాదర్, 2 పిల్లలు యావరేజ్గా. ఇప్పుడు 2 పిల్లలు ఉండడం వల్ల ఏమవుతుంది? ఓవరాల్గా అందరికీ అర్థమైనా చెప్తున్నా, బ్యాలెన్స్ అవుతుంది. ఒక జనరేషన్ ఓల్డ్ అయ్యే కొద్దీ కొత్త జనరేషన్ వస్తుంది. ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్ నంబర్స్తో ఈక్వల్ అయితే ఈ జనరేషన్ చూసుకోవడానికి ఈ జనరేషన్ ఉంటుంది. ఒకటి. రెండోది, దేశానికి ఈ జనరేషన్ హెల్ప్ చేస్తుంది. నేనేం చేయట్లేదు, ఏదో మల్టీనేషనల్ జాబ్ ఏదో నేను చూసుకుంటాను, నా పని ఏదో నేను చూసుకుంటే దేశానికి హెల్ప్ చేసినట్టు ఎలా అవుతుంది అంటే, నువ్వు కట్టే ప్రతి గూగుల్ పే, ఆఖరికి నువ్వు కిరాణా కొట్టుకెళ్ళి టూత్ పేస్ట్ కొన్నా కూడా నీ కష్టార్జితంతో నువ్వు దేశానికి హెల్ప్ చేస్తున్నట్టే, అది ఎకానమీలో ఆ డబ్బులు సర్క్యులేట్ అవుతున్నట్టే. అండ్ ఇలా సామాన్లు కొనగలిగే వాళ్ళు ఎవరు? ఆ సామర్థ్యం ఉండేవాళ్ళు ఎవరు? వర్కింగ్ క్లాస్. ఇప్పుడు ఈ వర్కింగ్ క్లాస్ చుట్టూనే ఇలాన్ మస్క్ గారు కానీ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ గా, ఈజ్ ద మోస్ట్ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డబ్బులున్న వ్యక్తి. ఆ వ్యక్తికి ఎందుకు ఇలా అలారం బెల్స్ రింగ్ అవుతున్నాయంటే సింపుల్, పాపులేషన్ తగ్గితే కొత్తగా పుట్టే పిల్లలు తగ్గుతారు. సో యంగ్ పాపులేషన్ తగ్గుతుంది. ఇవాళ ఆ నంబర్ ఏంటి మనకి 2.1 ఉంటే మనం మెయింటైన్ అవుతున్నట్టు. అది ఏంటి 2.1? 2 ఉండాలి లేదా 3 ఉండాలంటే కొంతమంది 3 ఉండాలి, కొంతమంది 2 ఉండాలి. అక్కడక్కడ 3 ఉండి ఎక్కువగా 2 ఉంటే, అంటే 2 పిల్లలు ఉంటే ఒక్కొక్క కుటుంబంలో ఈ రీప్లేస్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, పాపులేషన్ ష్రింక్ అవ్వదు, పెరుగుతుంది. బట్ ఇవాళ మన భారతదేశంలో చూస్తే అది 1.9 ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అవన్నీ వాటి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మీరు చూసుకుంటే జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ మనకన్నా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. 1.3, 1.2, 1.1, 0.75 ఉంది సౌత్ కొరియా. అంటే జనరల్గా ఒక జనరేషన్ పిల్లలు కంటే మానేశారు. దానికి వాళ్ళ ఓన్ సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇదే భారతదేశంలో కొన్ని దశాబ్దాలు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఇవాళ 1.9 ఉంది కదా. మీరు చూడండి, 1.9 ఉంటే ఓవరాల్గా పాపులేషన్ ష్రింక్ అవుతుంది. 2.1 ఉంటే కరెక్ట్ ఉంటుంది. ఒకప్పుడు భారతదేశంలో అది 5 ఉండేది. ఇన్ఫాక్ట్ మన పాపులేషన్ ఇంత ర్యాపిడ్గా గ్రో అవడానికి కారణం, చైనాని దారడానికి కారణం కూడా అదే. అంటే సుమారు ఒక్కొక్క కుటుంబంలో యావరేజ్గా 5 ఉండేవాళ్ళు, 5 మెంబర్స్. ఏంటి దానికి కారణాలంటే మనకి డేటా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక్కొక్కటి చదివితే జాగ్రత్తగా వినండి. రీజన్ నెంబర్ 1, ఆ టైంలో 1960s, 70s ఈ టైంలో ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉండేది. అంటే ఒక బిడ్డ పుడితే, ఆడపిల్లైనా మగవాడైనా, వాళ్ళు బ్రతుకుతారు అనడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేవి. ఒక 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత. దీనివల్ల ఏం జరిగేదంటే పేరెంట్స్, తల్లిదండ్రులు ఇన్ జనరల్ ఎక్కువ పిల్లలు కనేవాళ్ళు, అట్లీస్ట్ 1-2 మిగులుతారని. ఇది ఇప్పుడు వింటే మీకు ఏదోలా ఉంటుంది, కానీ ఇప్పుడు చూసిన హాస్పిటల్స్ ఇవన్నీ చూసి ఒకప్పుడు ఇలా కా సిచ్యువేషన్ మనకి. రెండోది అగ్రికల్చర్. ఏంటి అగ్రికల్చర్కి పిల్లలకి ఏంటి సంబంధం అంటే, ఒకప్పుడు ఇప్పుడు మైగ్రేట్ అయినంత ఎక్కువగా సిటీస్లో జనాలు మైగ్రేట్ అవ్వలేదు. ఇప్పుడు సిటీస్ కూడా లేవు ఆ టైంలో. ఆ టైంలో ఎలా ఉండేది? ఎక్కువ మంది అగ్రికల్చర్లో
ఉండేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు. అండ్ ఇలా చేసుకునే క్రమంలో బయట నుంచి ఎక్కువ లేబర్ని తెచ్చుకోవడం కన్నా ఇంట్లో పిల్లలే ఉంటే ఆ టైంలో మనస్తత్వం ఉండేది. అది తప్పో రైట్ అని చెప్పట్లేదు, అప్పుడు పరిస్థితులు భారతదేశానికి ఎక్కువ మంది పిల్లలు ఉంటే చేతికి అందొస్తాడు, పొలం చూసుకోవడానికి ఎక్కువ అవుట్పుట్ బయటికి రావడానికి హెల్ప్ అవుతారు పిల్లలు ఉంటే అని నమ్మేవాళ్ళు, ముఖ్యంగా మగవాళ్ళు అయితే. మూడోది, యావరేజ్గా పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఒక 30-40 సంవత్సరాలు ఉన్నాం, ఒక 60 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఏ పని చేయలేనప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? సోషల్ సెక్యూరిటీ గవర్నమెంట్ పెద్దగా ఎక్కువ ఉండేవి కాదు ఆ టైంలో. ఎవరైనా చూసుకోవాలంటే ఎక్కువ మంది మన ఇంట్లో ఉంటే వాళ్ళు మనం చూసుకుంటారు కదా, అట్లీస్ట్ ఒకరు కాకపోతే ఇంకోళ్ళైనా చూసుకుంటారు కదా అని ఒక నమ్మకం ఉండేది. అండ్ ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి ఆ టైంలో. 4వ ఆడపిల్లలకి చాలా క్విక్గా పెళ్లి చేసేవాళ్ళు, 18 ఏళ్ళ లోపల కూడా చేసేవాళ్ళు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ విండో ఏదైతే ఉంటుందో చైల్డ్ బేరింగ్ విండో అంటారు కదా, ఇది ఎక్కువ టైం ఉండేసరికి న్యాచురల్గానే ఎక్కువ మంది పిల్లలు పుట్టేవాళ్ళు. ఫర్టిలిటీ రేట్ స్ట్రాంగ్గా ఉండేది, పని తక్కువ ఉంటుంది, ఇంకేంటి మరి దడ మరి కనేసేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఆడపిల్లలకి ఎక్కువ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ కానీ వీటి మీద ఎక్కువ డిస్కషన్ ఉండేది కదా, హోమ్ సైన్స్ గురించి కానీ. సో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది దేశానికి, అదంతా పక్కన పెట్టేసి ఒక న్యాచురల్ ప్రాసెస్లో జరిగిపోయేది ఆ టైంలో. 6వది కాంట్రసెప్షన్. ఇప్పుడు ఉన్నంత ఎక్స్టెన్సివ్గా ఆ టైంలో మార్కెటింగ్ జరగలేదు. ముఖ్యంగా కాంట్రసెప్షన్ గురించి మీరు ఒక టైంలో మీరు గమనించుంటే 2000s 1990s ఈ టైంలో పులిరాజా అని చెప్పి ఒక డ్రైవ్ అవుట్ జరిగింది. అలాంటి స్ట్రాంగ్ వ్యక్తి కూడా జబ్బులు వస్తాయని చెప్పి గవర్నమెంట్ ప్రూవ్ చేయడానికి కంకణం కట్టుకుంది. బట్ దానికన్నా ముందు అలాంటివి ఏం లేనప్పుడు నేను హెల్దీగానే ఉన్నాను కదా, హెల్దీగా చేస్తున్నాను కదా అని చెప్పి జరిగిపోయేది. 7వది, మీరు నంబరు ఎంతమంది పిల్లలు ఉంటే అంత స్టేటస్ అని నమ్మేవాళ్ళు. 5, 10, 15, 20 మీరు ఆ లెక్కకి అసలు అదుపు ఉండేది కాదు. సో పెద్ద ఫ్యామిలీ అంటే ఎక్కువ రెస్పెక్ట్, ఎక్కువ మర్యాద అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు స్ట్రాంగ్ వాళ్ళ మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయారు. 8వది, ఇది కొన్ని కుటుంబాల్లో మాత్రం జరిగేది. ఆ టైంలో అబ్బాయిలు ఉంటే చేతికి అందొస్తాడు, అబ్బాయి ఎక్కువ హెల్ప్ఫుల్ అని చెప్పి ఆడపిల్లలు పుడుతుంటే అబ్బాయి పుట్టే వరకు కంటిన్యూస్గా ప్రాసెస్ సైకిల్ జరుగుతూనే ఉండేది. ఇది ప్రతి కుటుంబంలో మనం వెనక్కి తిరిగి వెళ్తే ఏదో ఒక జనరేషన్లో ఈ తప్పు మనం చేసే ఉంటాం. 9వది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి, అంటే ఒక కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 మంది ఉన్నారు, ఒక 5 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 5 పిల్లలు ఉన్నారంటే అసలు ఆ లెక్కకు అదుపు ఉండదు. సో అంతమంది ఉండేసరికి పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే ఓన్లీ తల్లిదండ్రుల మీద, దాని నెత్తి మీద భారం పడేది కాదు. అది బాబాయిలు, పిన్నిలు, గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళు వాళ్ళు అని చెప్పి మేనేజబుల్ చాలా ఈజీగా అయిపోయేది. సో ఆ టైంలో ఒక న్యాచురల్ ప్రాసెస్ ఉండేది. అండ్ ఆల్సో 10th పాయింట్, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ చదువుకునే వాళ్ళు కాదు, ఉద్యోగాలకు ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి కాన్స్టెంట్ కేర్ పిల్లలకి ఇంట్లో ఉండేది. సో ఆ టైంలో అదంతా ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఎవరి పని వాళ్ళు చాలా చలాకీగా చేసేవాళ్ళు, దానికి రిజల్ట్ కూడా వచ్చేసేది. కుటుంబానికి 5 పిల్లలు. సో దీనివల్ల ఏమైంది, అల్టిమేట్గా మనం చైనాని వితౌట్ ఎనీ సునాయాసంగా అలా ఊకగా దాటేసాం. చైనా పాపులేషన్ ఇవాళ చూస్తే 146 crores దగ్గర ఉన్నాం మనం. సరే, అండ్ చైనా మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే చైనా ఈ 1 child పాలసీ అని చెప్పి తెచ్చింది 1970s 80s. చాలా ఎక్స్టెన్సివ్గా పుష్ చేసింది, పాపులేషన్ ఎక్కువైపోద్దని చెప్పి. ముందు చూపు లేకుండా, ఇక్కడ ముందు చూపు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానో ఈ వీడియో ఎండ్ అయిపోయినప్పుడు మీకు అర్థమవుతుంది. దానివల్ల ఏమైందంటే ఈ యంగర్ పాపులేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ మీరు టక్కని మీరు కట్ చేస్తే ఏమవుతుంది, రీప్లేస్మెంట్ లెవెల్కి కింద యంగ్ పాపులేషన్ టక్కని తగ్గిపోతుంది. షార్ట్ టర్మ్లో బెనిఫిట్ ఉండొచ్చు, గవర్నమెంట్ పాలసీలను అమలు చేయడానికి ఈజీగా ఉండొచ్చు, కానీ ఒక 20, 30, 40, 50 సంవత్సరాల తర్వాత, 2-3 జనరేషన్స్ దాటిన తర్వాత వర్కింగ్ పాపులేషన్ లేకపోతే మీ దేశాన్ని మీరు ఏం చేసుకుంటారు? ఏదైనా ఇవాళ భారతదేశానికి అదే జరిగే పరిస్థితి, ప్రాబ్లం ఉందని చెప్పి ఇలాన్ మస్క్ గారు ఇవాళ రాస్తున్నారు. ప్లస్ ఇవాళ మనం చూస్తే 5 ఉండేది 1.9కి పడిపోయింది. దీనికి మళ్ళీ రకరకాల కారణాలు ఉన్నాయి. మోర్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, దానికి ఫలితంగా చాలా మంది డిలే చేస్తున్నారు పిల్లలు పుట్టించడం అనే ప్రాసెస్ని. అండ్ రెండోది, ఇవాళ రోజుల్లో సిటీలో ఎందుకు రీప్లేస్మెంట్ రేట్ అప్పుడే పడిపోయింది అంటే, ఇవాళ ఒక బిడ్డని కని ఒక సగటు సామాన్య, ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా దిగువ మధ్యతరగతి వ్యక్తి కాన్వెంట్ స్కూల్లో చదివించి వాళ్ళకి కావాల్సిన సినిమాలకు తీసుకెళ్లి పాప్కార్న్లు కొని పుస్తకాలని కరికులర్స్ అని పిల్లలు పెంచేసరికి అది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో మీరు చూస్తున్న మీకు తెలుసు నాకన్నా. సో దానికి రిజల్ట్గా తగ్గిపోతా వస్తుంది, ముఖ్యంగా సిటీస్లో. దాని తర్వాత రూరల్ కూడా పాకేసింది. తర్వాత 2 పార్ట్నర్స్ వర్క్ చేస్తున్నారు. 4వది, ఇవాళ ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ కూడా అంత ఇదిగా లేదు. ఇన్ఫాక్ట్ పిల్లలు పుట్టకపోతే, ఫర్టిలిటీ లేకపోతే ఐవీ బేబీస్ అంటారు. అంటే మనకి నిజంగా ఇవాళ బేబీ కావాలంటే ఎనీథింగ్ కెన్ బి డన్. సో దానివల్ల ఏదో కనేద్దాం అనే తొందర ఉండదు. తర్వాత కాంట్రసెప్షన్ మీద అందరికీ అవగాహన ఉంది, పెళ్లిళ్ళు కొంచెం లేట్గా జరుగుతున్నాయి. తర్వాత ఇవాళ మైక్రో హోమ్స్లో, మైక్రో ఫ్యామిలీస్లో స్పేస్ తక్కువ ఉండడం కూడా ఒక కారణం అని మీకు తెలుసా? పిల్లలు కనకుండా చాలా మంది డిలే చేయడానికి. ఇది నేను సరదాగా చెప్పట్లేదు. పిల్లలు కనేస్తే వాళ్ళకి స్పేస్ లేదు ఇంట్లో, ఆ ఫ్లాట్ మరీ చిన్నగా ఉందని చెప్పి చాలా మంది డిలే చేస్తున్నారు. లేదు నెక్స్ట్ ఫ్లాట్కి వెళ్ళినప్పుడు తర్వాత కొందాం అని చెప్పి. తర్వాత ఒకప్పుడులా గవర్నమెంట్ జాబ్స్ లాగా ఒక వ్యక్తికి ఒక జాబ్ వస్తే బయట ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ 60 సంవత్సరాల దాకా చేస్తాడని లేదు. మెరిట్ బట్టి ఉంటుంది. ఆ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఆ జాబ్ సెక్యూరిటీ లేకపోవడం కూడా చాలా మంది డిలే చేస్తున్నారు. A major wave of layoffs is hitting India's tech sector, as US-based IT giant Oracle Corporation is reportedly cutting thousands of jobs. According to Impact, తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఓకే పిల్లలు మనం ఎంజాయ్ చేద్దాం కానీ ఒక బిడ్డ చాలు, ఎందుకంటే ఇద్దరంటే డబుల్ అయిపోతుంది కాస్ట్ అనే ఒక మైండ్ సెట్ ఉంది. లేదా ఆడపిల్లలు ఇవాళ వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా ఫీల్ అవ్వడం వల్ల అది కరెక్టా తప్ప అనే డిస్కషన్లో నేను వెళ్ళట్లేదు. బట్ టుడే దే గాట్ దర్ ఫ్రీడమ్, దే గోయింగ్ అవుట్, దే పర్సూయింగ్ దర్ డ్రీమ్స్. సో ఆ డిలే అనేది, ఆ రీప్లేస్మెంట్ లెవెల్ అనేది న్యాచురల్గానే పడిపోతుంది. అది 1.9కి వచ్చింది ఇవాళ. అఫ్ కోర్స్ వేరే దేశాలతో కంపేర్ చేస్తే మనం బెటరే, కానీ ఇలాగే చూస్తే 2046 దాకా మనం పెరుగుతాం. అది 146 crores ఉండేది 160 crores వెళ్తుంది. బట్ ఇదే రేట్ కానీ
కంటిన్యూ అయితే ఆ 160 crores నుంచి ఇంకా ష్రింక్ అవుతా వెళ్తుంటది భారతదేశపు పాపులేషన్ అనేదే వాళ్ళు ఇలాన్ మస్క్ మనకి చెప్పడానికి చూస్తున్నారు. ప్లస్ దీనికి ఒక పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి ఉంది. ఒకప్పుడు ఎందుకు సడన్ గా మనం 5 రేట్ ఉండేది ఇలా తగ్గిపోయింది అంటే దానికి ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్నిటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెగ పుష్ చేసింది. అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ పిల్లల్ని తక్కువ కానండి, మేము చూసుకుంటాం, చైల్డ్ ప్లానింగ్ చేయండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దాన్ని తెచ్చారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ చెప్పారు మీరు పుష్ చేయండి అని. లేదు సార్ అలా ఎలా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎంపీ సీట్లు మా స్టేట్ లో పాపులేషన్ తక్కువ ఉంటే తక్కువ వస్తాయి కదా, మా రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుంది అంటే అవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి పుష్ చేశారు దాన్ని. ఇవాళంటే మళ్ళీ దాన్ని డీలిమిటేషన్ చేస్తున్నారు. ఇవాళ కూడా భారతదేశంలో మనం చూస్తే కూడా సౌత్ స్టేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏపీలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ అది 1.9 1.8 ఆ చుట్టూ ఉంటుంది. నార్త్ స్టేట్స్లో మీరు బీహార్ వెళ్తే 3 ఉంది, ఉత్తరప్రదేశ్ వెళ్తే 2.9, రాజస్థాన్ వెళ్తే 2.5, ఇలా డిఫరెంట్ పైన నీట్గానే ఉన్నారు. వాళ్ళ నార్త్ ఇండియా పాపులేషన్ పెరుగుతుంది, సౌత్ ఇండియా పాపులేషన్ తగ్గడం వల్ల అంటే మేము బుద్ధిగా స్టూడెంట్స్లో ఉన్నందువల్ల ఫస్ట్ బెంచెస్లో మేము ఉండడం వల్ల మాకు ఇవాళ అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ కానీ వస్తే సౌత్ రిప్రజెంటేషన్ తగ్గుతుంది ఖచ్చితంగా. అంటే మన సమస్యలు ఏదని చెప్పాలంటే కష్టం కదా. ఆఫ్ కోర్స్ దీని గురించి సెపరేట్ వీడియో చేయాలి, ఐ డూ ఇట్. బట్ ఈ పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి ఉందని మీకు చెప్దామనే నా ఉద్దేశం అంతే. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, నార్త్లో పెరిగి సౌత్లో తగ్గుతుంది కదా, నార్త్లో పెరుగుతుంది కదా మరి పాపులేషన్ ఎందుకు పెరగట్లేదు అంటే అగ్రిగేట్ మనం తీసుకుంటే ఓవరాల్గా 1.9 ఉంది భారతదేశానికి, అంటే పాపులేషన్ తగ్గుతుంది. దీనికి ఏంటి సొల్యూషన్ అనేది నేను చెప్పడం కన్నా నేనేం చెప్పగలుగుతాను చెప్పండి, ప్రాక్టికల్ అడ్వైస్ ఇవ్వగలుగుతా. మన స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ఫాలో అవ్వమంట, పిల్లల కంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనగలుగుతా. కానీ కింద కామెంట్ సెక్షన్ని మనందరం మాడుకునే ఒక మాధ్యమంలో మనం పెడదాం. నేను మీకు చెప్పడం కన్నా మీరు నాకు చెప్పాలి ఇందులో ఎవరెవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ వల్ల లైఫ్ ఎలా మారిందో, అండ్ ఇవాళ పిల్లలు పెంచడం ఎంత దాంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటో ఎవ్రీ సింగిల్ థింగ్ మీరు రాయండి. ఎందుకంటే అల్టిమేట్లీ నాకు నా భారతదేశం ముఖ్యం. ఇండియా షుడ్ గో అహెడ్. ఇవాళ ఇలా కంగారు పడే పరిణామాలు జరుగుతున్నాయని మీ ముందు నేను తెచ్చి పెట్టగలిగాను అంతే. దట్స్ ఆల్. దాని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఓకే, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఫస్ట్ టైం ఫ్యామిలీ ప్లానింగ్ని భారతదేశం అఫీషియల్గా గవర్నమెంటల్ లెవెల్లో లాంచ్ చేసిన సంవత్సరం ఏది? ఫస్ట్ టైం. ఆప్షన్ ఏ ఇస్ 1951, ఆప్షన్ బి ఇస్ 1952, ఆప్షన్ సి ఇస్ 1964, ఆప్షన్ డి ఇస్ 1969. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసండి, ఫాలో కొట్టి పెట్టుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. రష్యా అఫీషియల్గా భారతదేశానికి ఆఫర్ ఇచ్చింది సుఖోయ్ 57s మీద. అది ఏంటో ఆఫర్ మీరు తెలుసుకోవాలి జియో పొలిటికల్గా అంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవాళ వీడియోలో, నిన్నటి వీడియోలో ఉంది. లేదు కొంచెం నేషనల్ లెవెల్లో కళ్యాణ్ గారికి తెలంగాణకి ఏంటి ఇష్యూ నడుస్తుందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.